కి స్వాగతం. ఈ ఆయుష్ పేలో సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో చూద్దాము. సబ్స్క్రిప్షన్ గురించిన అంటే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ ఏమైనా తెలియకపోతే మీకు ఈ కింద వీడియో ఉంది, ఒకసారి చూడండి పోవచ్చు. సో ఒక కస్టమర్కి కానీ మీకు కానీ ఆ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. మన పోర్టల్లో సిఎస్పి పోర్టల్లో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ కార్నర్లో వెల్నెస్ అనే ఆప్షన్ ఉంది. డైరెక్ట్గా మీరు ఇది క్లిక్ చేసినా సరే మీరు సబ్స్క్రిప్షన్ లోపలికి వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే మనకి ఇక్కడ సర్వీసెస్లో అదర్స్లో ఆయుష్ పే సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది క్లిక్ చేసినా సరే మీరు సబ్స్క్రిప్షన్ లోపలికి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది. అంతకుముందు ఏమన్నా మీరు అప్లై చేసి ఉంటే వాడి స్టేటస్ తెలుసుకోవాలంటే వ్యూ కొట్టాలి. సో కొత్తది ఏమన్నా క్రియేట్ చేసేటప్పుడు యాడ్ కొట్టాలి. సో యాడ్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబరు, కస్టమర్ యొక్క పాన్ కార్డ్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము డాక్యుమెంట్స్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి, కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి, కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే పిన్ కోడ్, వాళ్ళు ఉండే ఏరియా పిన్ కోడ్, ఎంప్లాయ్మెంట్ టైప్, సెల్ఫ్ ఎంప్లాయిడా, పెన్షనర్ వస్తుందా, లేకపోతే సాలరీడ్ పర్సనా, అన్ఎంప్లాయిడా, ఇవన్నీ చూసుకోండి. అలాగే మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో ఎంటర్ చేయండి. మీడియం ఆఫ్ శాలరీ, క్యాష్ తీసుకుంటారా లేకపోతే బ్యాంక్ అకౌంట్లో పడిపోద్దా. సో ఇవన్నీ చెక్ చేసుకుని అంటే ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత చెక్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మీకు ఇట్లాగా ప్లాటినం 588.82 రూపీస్ 12 మంత్స్కి 1 year సబ్స్క్రిప్షన్. సో ఇప్పుడు మనం ఆ బెనిఫిట్స్లో ఏవైతే మాట్లాడుకున్నామో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ మీరు వ్యూ మోర్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఇంకా వ్యాలెట్ అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో డయాగ్నోస్టిక్స్ మీద, మెడిసిన్స్ మీద, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకొని చూస్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ ప్లాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇది మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఇక్కడ కింద కార్నర్లో పే నౌ అనే ఆప్షన్ ఉంది. పే నౌ కొట్టండి. కన్ఫర్మేషన్ అడిగిద్ది. మీ వ్యాలెట్లో నుంచి అమౌంట్ కాబట్టి ఒకసారి మీ వ్యాలెట్లో ఆ అమౌంట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఎస్ కొట్టండి. సో ఎస్ కొట్టగానే సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్లీ ఇష్యూడ్ అని మనకి ఇక్కడ కార్నర్లో నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఇదిగోండి, సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు అప్రూవ్డ్ అని ఉంది. ఓకే, సో అప్రూవ్డ్ అని ఉంటే మీకు యాక్టివేషన్ అయిపోయినట్టే, సబ్స్క్రిప్షన్ అయిపోయింది. మీకు ఒక 2 అవర్స్లో కస్టమర్కి కాల్ రిసీవ్ అయ్యిద్ది. ఆ 2 అవర్స్ కూడా వర్కింగ్ డేస్ అయి ఉండాలి. సో వర్కింగ్ అవర్స్లో వితిన్ 2 అవర్స్లో కస్టమర్కి వెల్కమ్ కాల్ వస్తుంది, కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాగే మీకు వాట్సాప్లో లింక్ కూడా వస్తుంది. సో అది కూడా నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో అంతకుముందు ఏమన్నా మీరు చేస్తున్నారనుకోండి, ఇక్కడ మీరు 1వ తారీఖు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఎన్ని చేశానో చూడాలనుకుంటున్నా. సో ఇక్కడ 1 ఫ్రమ్ 2 పెట్టేసేసి మీరు ఎంటర్ క్లిక్ చేస్తే మీకు కింద వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆయుష్ పే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఇట్లాగా వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్లాన్ డీటెయిల్స్ ఫస్ట్ లింక్ మీద, అలాగే కిందకు వచ్చేసి పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి నేను ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆయుష్ పే గురించి చూపించడం జరిగింది. ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ మన 10 digit నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత గెట్ ఓటీపీ కొట్టండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. 9594 వెరిఫై ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేరు చూపిస్తుంది. అలాగే కింద నాకు ఏదైతే ప్లాన్ ఉందో, ఎంతైతే నేను పర్చేజ్ చేశానో ఆ ప్లాన్ చూపిస్తుంది. ఈ కింద బెనిఫిట్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. ఓకేనా, సో పాలసీ డాక్యుమెంట్, ఇన్వాయిస్, పాలసీ ఇవన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. సో ఒకసారి నేను దీని మీద క్లిక్ చేసి చెక్ ప్లాన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నాకు వ్యాలెట్లో 10,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ చూపించడం జరుగుతుంది. సో ఈ అమౌంటే నేను ఎప్పుడైతే పర్చేజ్ చేసినా లేకపోతే ఏదైనా టెస్టులకి ఏమన్నా చేయించినా ఇవన్నీ ఈ బ్యాలెన్స్లో నుంచే నాకు అమౌంట్ తిరిగి నా బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది కింద మీరు గమనించినట్లయితే హోమ్ పక్కన సబ్స్క్రిప్షన్, ఇదిగోండి డయాగ్నోస్టిక్స్, మెడిసిన్స్.
సో మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్ ఏమన్నా టెస్ట్‌లు ఏమన్నా రాసినా సరే డయాగ్నోస్టిక్‌లో చేసుకోవచ్చు. అలాగే కన్సల్టేషన్స్. సో వర్చువల్ కన్సల్టేషన్స్ డాక్టర్‌తో మీరు మాట్లాడొచ్చు. ఇది అన్‌లిమిటెడ్. మీ ఫ్యామిలీ మొత్తం కూడా చేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ కాల్ డౌన్ అనే ఆప్షన్ ఉంటే మనకి ఏదైతే ఇదిగోండి ఆయుష్ పే నంబర్ ఉందో డైరెక్ట్‌గా దీనికి కాల్ చేసేసి మనం మెడిసిన్స్ బుక్ చేసుకోవటం కానీ, టెస్ట్‌లు ఏమన్నా బుక్ చేసుకోవటం, లేకపోతే ఈ మెడికల్ లోన్ గురించి మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో డయాగ్నోస్టిక్స్, బుక్, కాలర్స్. సో మీరు డైరెక్ట్‌గా ఈ నంబర్ కాపీ పేస్ట్ చేసుకొని డైరెక్ట్ కాల్ అనే ఆప్షన్ ఉంది. డైరెక్ట్‌గా మీరు కాల్ చేసేయచ్చు. అలాగే మెడిసిన్స్ కూడా. మెడిసిన్స్ పర్చేజ్ చేయాలన్నా సరే మీరు ఇదే ఆప్షన్‌లోకి వెళ్ళొచ్చు. ఇంతవరకు అయితే సబ్స్క్రిప్షన్ గురించి. ఈ సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, మెడిసిన్స్ కానీ, అలాగే టెస్టులు కానీ ఇవన్నీ కూడా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాము. థ్యాంక్ యూ.